ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సిస్టర్ మిడ్ నైట్'. రాధిక ఆప్టే గారు మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన రాధిక ఆప్టే అలియాస్ ఉమా గోపాల్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు. గోపాల్ వచ్చేసి ఒక తాగుబోతు, ఒక ఇంట్రోవర్టర్. సో గోపాల్ తో ఉమా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకనొక సిచ్యువేషన్ లో గోపాల్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఉమా చేసిన క్రేజీ పనులు ఏంటి అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ వెళ్ళిపోయినప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. అంతేకాకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అనేది వన్ టైం వాచబుల్ అనమాట. రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు ఈ మూవీని స్కిప్ చేస్తేనే బెటర్. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ గా రాధిక ఆప్టే గారు తన యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. తన రోల్ అనుండి ఫస్ట్ ఈ రోల్ కి తను ఎందుకు ఒప్పుకున్నది అనేది నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా అనిపించింది. బట్ ఉన్నంత వరకు తన యాక్టింగ్, తన స్క్రీన్ ప్రెజెంట్ వల్లే ఈ మూవీని చూడగలిగాం. ఈ మూవీ యొక్క ల్యాగ్ ని భరించగలిగాం. దాని తర్వాత మూవీలో మెయిన్ గా మధ్య మధ్యలో వచ్చే కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ఈ మూవీకి పాజిటివ్నెస్. ఇక నెగిటివ్స్ పరంగా చెప్పొస్తే ఓవరాల్ మూవీ మొత్తం నెగిటివ్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ లో మూవీ ఏంటి, ఉమా అండ్ అలాగే గోపాల్. సో అంటే కొత్తగా భార్య భర్తలు వాళ్ళల్లో వాళ్ళు అడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది, తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారు అనే పాయింట్ మీద వెళ్తుంది. ఫస్ట్ పాయింట్ వెళ్ళిపోయిన తర్వాత గోపాల్ చనిపోతాడు. గోపాల్ చనిపోయిన తర్వాత ఉమా గోపాల్ బాడీని ఎందుకు దాచుతుంది అండ్ అలాగే సో తన బాడీని ఎందుకు డిస్పోజ్ చేస్తుంది అంటే ఎవరికి తెలియకుండా ఎందుకు ఇదంతా చేస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది అనమాట. మూవీలో కొన్ని ప్లేసెస్ లో ఒక బ్లాక్ స్క్రీన్ కూడా వచ్చింది అనమాట మధ్యలో. మూవీ అయిపోయిందా ఏంటనేది నాకు మైండ్ లో వేలింది. బట్ ఓవరాల్ మూవీ మొత్తాన్ని రియాలిటీగా అండ్ అలాగే ఉమా చేసే కొన్ని పిచ్చి పిచ్చి చేష్టల్ని చూపించుకుంటూ మూవీని తీసుకువెళ్ళిపోయారు. బట్ ఓవరాల్ గా మూవీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే ఏదో రాధిక ఆప్టే గారు ఉన్నారని చూడడమే గానీ సో ఈ మూవీ అనేది అసలు వన్ టైం కూడా వాచబుల్ కాదని నా ఫీలింగ్. సో ఓవరాల్ గా ఇదండి సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ. నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.